అందరికీ నమస్తే. అటు తిరిగి ఇటు తిరిగి ఇష్యూ ఏదైనా సరే మంత్రి పొంగులేటి దగ్గరకు పోతుంది. పొంగులేటి చుట్టూ తిరుగుతుంది. పొంగులేటికి పొగ కూడా పెడుతుంది. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ పొంగులేటినే టార్గెట్ చేసిండ్రు. అసలు ఏం జరిగింది? పొంగులేటి చేసిన ద్రోహం ఏంది? పొంగులేటికి ఇక్కడ కాంగ్రెస్లో ఎందుకు అందరూ ఎదురు తిరుగుతున్నారు? ఈ విషయాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో చూసే వాళ్ళలో 60% మంది ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. సిగ్నల్ టీవీకి స్ట్రైక్ చేసి రిపోర్ట్ చేసి సిగ్నల్ టీవీని టార్గెట్ చేస్తున్న వాళ్ళకు మీ బలంతో నేను బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తా. మన సిగ్నల్ టీవీకి సబ్స్క్రైబ్ చేయకుండా రిపోర్ట్ కొట్టేవాళ్ళు, స్ట్రైక్ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? మన కంటెంట్కి మన ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళు, మన ప్రశ్నలు ఎవరికైతే కూర్చుకుంటున్నావో వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అందుకే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ కూడా నొక్కండి. ప్రతి వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక మనం వీడియోలోకి పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజానికి కాంగ్రెస్ మ్యాన్ కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన లాస్ట్ మూమెంట్లో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, జనమంతా కూడా మొత్తం మెంటల్గా డిసైడ్ అయిపోయినారు, కేసీఆర్ గవర్నమెంట్ విషయంలో నెగిటివ్గా ఉన్నారు అని అనేక సర్వేలు, రకరకాల వ్యవహారాలన్నీ తెలిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు బీజేపీకి పోతాడని వార్తలు వస్తున్న టైంలో టక్కున కాంగ్రెస్లో ఏరిపోయాడు. అయితే ఇప్పుడు ఏమైంది? మొన్నే చూసినాం, ఒక ఎమ్మెల్యే గ్రూప్ పొంగులేటి టార్గెట్గా సమావేశం పెట్టుకున్నారు. సరే, పొంగులేటిని టార్గెట్ చేసింది ఆ ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేలు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఓపెన్గా కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 రోజుల తర్వాత, చర్చల తర్వాత, వడబోసిన తర్వాత ఫైనల్గా కాంగ్రెస్ వాళ్ళకు, రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఒక మంత్రిని ఇంకొక మంత్రి టార్గెట్ చేసి వేస్ట్, ఒక మంత్రిని ఇంకొక మంత్రి టార్గెట్ చేసి సాధించేది ఏమి ఉండదు, కేవలం అక్కసు మాత్రమే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు, కావాలని పోటీలో ఉన్నవాళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే టార్గెట్ చేయగలరు. ఎందుకు పొంగులేటిని టార్గెట్ చేస్తారు రేవంత్ రెడ్డి? పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డికి అండదండలు ఉన్నది పొంగులేటే కదా. పొంగులేటికి మంచి శాఖ కూడా ఇచ్చేది కదా, రెవెన్యూ శాఖ. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు కదా పొంగులేటి. మిగతా మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి సీటు గుంజే ప్రయత్నం చేసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా అట్లాంటి ప్రయత్నం చేయలే కదా. జస్ట్ నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. జస్ట్ గవర్నమెంట్లో నేనే నెంబర్ 2, రేవంత్ రెడ్డి లేకపోతే నేనే నెంబర్ 2, రేవంత్ రెడ్డి నెంబర్ 1, నేను నెంబర్ 2. ఇది ఎప్పుడు ఆయన క్యాబినెట్లో ఫస్ట్లో పదవి తీసుకున్న తర్వాత, మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి మీటింగ్లో చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు విషయం అర్థమైంది, వాస్తవాలు అర్థమైనాయి. అట్లా చెప్పుకుంటే డేంజర్ జోన్లో ఉంటామని వదిలేసిండు. తర్వాత మళ్ళీ ఏమైంది? మొన్న దావోస్ పోయినారు రేవంత్ రెడ్డి. దావోస్ పోతే ఒక 10 రోజులు దావోస్ పోయిండు ఆయన, అమెరికా అన్నీ. ఒక 10 రోజులు దావోస్ పోతే అప్పుడు ఏమైంది? అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి పాత్ర పోషించిండు. మిగతా మంత్రులు ఎవరి శాఖలకు సంబంధించిన వాళ్ళ పనులు వాళ్ళు చేసిండ్రు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం పొద్దుగాలు లేస్తే సెక్రటేరియట్కి వచ్చి సాయంత్రం దాకా సెక్రటరీలో ఉండి అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీస్ని పిలిచి వాళ్ళతో మీ శాఖలో ఏమవుతుంది, అందరు మినిస్టర్లు చేయాల్సిన పని, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిండు. ఆయన్నే అన్ని ఇష్యూల మీద మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆయనకు సంబంధం లేని శాఖలకు సంబంధించిన విషయాలు కూడా మీడియా చిచ్చాడని పెట్టి మీడియాకి చెప్పిండు. ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి అర్థమైంది, రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి డైరెక్ట్గా పొంగులేటిని దెబ్బ కొట్టలేదు, ఇండైరెక్ట్గా 10 మంది ఎమ్మెల్యేలందరినీ గ్రూప్ పెట్టి ఆ గ్రూప్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏం చేయాలో అది చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు, 30% కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నడుస్తుందని ఆ ఎమ్మెల్యేలతో చెప్పించిండు. ప్రతిపక్ష వాళ్ళు చెప్తే ఎవరు వినరు. ఈ బీఆర్ఎస్లో, బీజేపీలో పలానా మంత్రి ఇంత శాతం తీసుకుంటున్నాడంటే అందులో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు కదా, ఖచ్చితంగా 30% కమిషన్ తీసుకుంటానని జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఇది కమిషన్ల ప్రభుత్వం అని అందరికీ అర్థమైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పొంగులేటిని టార్గెట్ చేస్తుంది ఇంకొక మంత్రి. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎవరు ఆ మంత్రి? ఆ మంత్రి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న మంత్రి. మరి ఆ మంత్రి వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది ఇప్పుడు సస్పెన్స్. ఎందుకంటే ఆ మంత్రి ఏమంటున్నాడు, అన్ని కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక మంత్రికి ఎట్లా ఇస్తున్నారు. ఇప్పుడు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిండ్రు. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకా చాలా కాంట్రాక్టులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడ కాలువలు దువ్వే పనులు, లేకపోతే అక్కడక్కడ వివిధ చిన్న ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు ఒక మంత్రికి ఎట్లా ఇస్తారు, ఒక మంత్రికే ఎందుకు ఇస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలగ వహించిండు. ఆయన మనసులో పెట్టుకోలే. ఆ విషయాన్ని అక్కడ ఇక్కడ చెప్తూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మిగతా మంత్రులు కలిసినప్పుడు చెప్తున్నాడు, సీఎం దగ్గర చెప్తున్నాడు, ఆయన ఆఫీసులో చెప్తున్నాడు, మాకేం లేదు, మేము ఉత్తమ మంత్రులమే, మాకు ఏ కాంట్రాక్టులు మాకు ఇవ్వరు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరే, రాజగోపాల్ రెడ్డికి ఏమి ఇస్తలేరంట.
రాజగోపాల్ రెడ్డికి ఇస్తలేరు, ఇంకో కాంట్రాక్టర్కి ఇస్తలేరు. ఏదైనా సరే ₹1 నుంచి ₹1 అయినా సరే 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అయినా సరే, 2000 కోట్లు, 10,000 కోట్లు అయినా సరే గవర్నమెంట్ కాంట్రాక్ట్ మొత్తం ఒకటే మంత్రికి ఎందుకు ఇస్తున్నారు? ఒకటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు పోతున్నాయి అనేది ఇప్పుడు కోమటిరెడ్డి ఇస్తున్న ప్రశ్న. ఆయన అందరితో సన్నిధులతో అదే మాట్లాడుతున్నాడు, మీడియా వాళ్ళతో చిచ్చాట్లు చేసినప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు కోమటిరెడ్డి టార్గెట్ చేసిండు? కోమటిరెడ్డి వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు దూరం కాదు, ఇప్పుడు చాలా దగ్గర. ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా దూరం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు చాలా జిగిరీలు అయిపోయినారు. మొన్న ఈ ఎమ్మెల్యేల గ్రూప్ కూడా లీడర్షిప్ చేసింది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి ఎవరో కాదు, కోమటిరెడ్డికి రైట్ హ్యాండ్. మొత్తం కూడా కోమటిరెడ్డి సెంట్రిక్గా రేవంత్ రెడ్డి ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎవరిని ఎట్లా కొట్టాలనో మొత్తం ఆ పనులను కూడా చక్కదిద్దుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మొత్తం ఏమంటారు అన్ని దారులు అటువైపు అన్నట్టుగా అందరూ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ మొత్తం పొంగులేటి వైపు వెళ్ళి చూపిస్తున్నారు. పొంగులేటి మీద కాంగ్రెస్లో ఒక అక్కసు ఉందబ్బా. ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ మ్యాన్ కాదు, ప్లస్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున కొట్లాడిన వ్యక్తి కాదు. అంతకుముందు అధికార పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నాడు. ఆయనకు పదవి లేకపోయినా అక్కడ ఏమేం కార్యక్రమాలు కావాలి, అక్కడ ఏమేం కాంట్రాక్టులు కావాలి, ఆ పనులను చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ దీనిలోకి వచ్చిండు. జస్ట్ కొన్ని నెలల ముందు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ మంత్రి అయిపోయాడు. మంత్రి కావడం ఒకటే కాదు, చాలా ఇంపార్టెంట్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. దాంతోనే కాంగ్రెస్లో ఒక్కొక్కరికి మండుతుంది. ఆ మంటనే ఇట్లా వివిధ రూపాల్లో బయటకు వస్తుంది. ఆ మంటను రేవంత్ రెడ్డి బాగా చలిగాసుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. రేవంత్ రెడ్డి మొత్తం పొంగులేటికి ఉచ్చు బిగించే పనిలో ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే బట్టి విక్రమార్కనో వీళ్ళంతా సైలెంట్గా చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా మంచిగా ఉన్నది వీళ్ళిద్దరే, వీళ్ళందరికీ సవాల్ విసిరింది వీళ్ళిద్దరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉన్నదాన్ని చూసి మిగతా మంత్రులంతా మాట్లాడుకున్నారు. ఏంది అసలు వీళ్ళిద్దరు, ఎందుకు వీళ్ళిద్దరు ఇంత దగ్గర అయిపోయినారు, ఎందుకు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు గవర్నమెంట్ అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులోపలనే వీళ్ళిద్దరి మధ్య ఒక క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ తర్వాత రేవంత్ రెడ్డి పొంగులేటిని ఎక్కడెక్కడ ఇరికించాలి, ఎట్లా ఇరికించాలి, ఎవరితో మీటింగ్లు పెట్టాలి, ఎవరితో ఆరోపణ చేయించాలి, అసలు పొంగులేటి చుట్టూ మొత్తం కూడా ఒక ఉచ్చు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు క్యాబినెట్ షెఫ్లింగ్లో ఆయన క్యాబినెట్ మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అన్న చర్చ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నడుస్తుంది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు అప్పుడే, ఎలక్షన్స్ ముందు ఆర్థికంగా పొంగులేటి శ్రీనివాస్ సాయం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకు మేకైపోతున్నాడు. నన్ను ముఖ్యమంత్రి పదవి నేను ఉండగా నేను జస్ట్ వారం రోజులు దావోస్ పోతే నా ప్లేస్లో ఆయన ముఖ్యమంత్రి పాత్ర పోషించే ప్రయత్నం చేసిన అనేది రేవంత్ రెడ్డి మనసులో ఉంది. ఇంకా హైకమాండ్ రేవంత్ రెడ్డికి దూరంగా ఉండడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంకరేజ్ చేస్తుండడం, ఇట్లాంటి విషయాలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసేందుకు ఒక కారణంగా కనిపిస్తుంది. ఎనీవే ఇప్పుడు అందరికీ పొంగులేటి టార్గెట్ అయిపోయిండు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.